హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి. ఆ వర్షాల వల్ల పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కానీ జలుబు దగ్గు చేస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో ఫుడ్ తినడానికి కూడా అంతగా సహించదు కదా. అలాంటప్పుడు వేడివేడిగా ఒక సూప్ చేసుకొని తాగితే జలుబు ఉన్న గొంతు సమస్యలు ఉన్నా కూడా పోతాయండి. అందుకోసం నేను ఏం సూప్ చేశానంటే స్వీట్ కార్న్ వెజ్ సూప్ తయారు చేసుకున్నాను. అది ఎలా చేశానో మీకు కూడా చెప్తానండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆ బాండి తీసుకున్న తర్వాత దానిలోకి బటర్ వేసుకున్నానండి. అమూల్ బటర్ వేసుకున్నాను ఒక క్యూబ్ని. బటర్ లేకపోతే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇలా బటర్ వేసి అది కడిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ వెజ్ సూప్లోకి నేను బీన్స్, క్యారెట్, ఉల్లిపొర తీసుకున్నాను. ఫస్ట్ బీన్స్ వేస్తున్నానండి. బీన్స్ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకున్నానండి. ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక మొక్కజొన్న కండను తీసుకొని దాన్ని ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ మొక్కజొన్న గింజల్ని కూడా వేసుకున్నానండి. స్వీట్ కార్న్వి ఒక గుప్పెడు స్వీట్ కార్న్ వేసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బటర్లో వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు మనకి ఎంత సూప్ క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి అన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇదే ఒక 2 గ్లాసులు పోసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యి కొంచెం అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఈ ముక్కలకి ఆ వాటర్కి సరిపడినంతగా వేసుకున్నాను సాల్ట్. ఆ తర్వాత చిల్లీ సాస్ వేసుకున్నానండి. చిల్లీ సాస్ కూడా వేసుకుని, చిల్లీ సాస్ అనేది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఘాటు బాగా వస్తుంది. ఆ తర్వాత వెనిగర్ కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ ఏమో చిల్లీ సాస్ వేసుకున్నాను. ఆ తర్వాత మిరియాలని దంచి పెట్టుకున్న మిరియాలని పౌడర్ చేసుకున్నాను. ఆ మిరియాల పొడిని కూడా వేసుకున్నానండి. అది కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకొని ఆ ముక్కలన్నింటినీ వేసిన ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలండి. అది ఎలా అంటే ఇప్పుడు మనం చేత్తో పట్టుకుంటే ఎలా మెత్తగా వస్తే అలా వచ్చేసుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం పంచదార వేసుకున్నానండి స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. చూడండి, ఇంకొంచెం అవి బాగా ఉడకాలన్నమాట. మనం చేత్తో పట్టుకుంటే కనుక మనకి ముక్కలు ఎలా ఉడుకుతాయని తెలుస్తుంది కదండి. అట్లా అయితే కనుక ఆ సూప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకంతేను, ముక్కలు ఉడికిపోయినాయి అంటే సూప్ కూడా రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దానిలోకి వాటర్ కలిపేసేసుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ సూప్లోకి వేస్తున్నాను. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. బాగా ఒక 2 నిమిషాలు ఉంచితే కనుక పొయ్యి మీద అది దగ్గర పడిపోతుంది, చిక్కగా వస్తుందండి. అలా చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వెంటనే మగ్గిపోతాయి కాబట్టి నేనైతే సూప్ దించే ముందు వేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గొంతు సమస్యలని, జలుబు సమస్యలు ఏమైనా తగ్గిపోయి స్వీట్ కార్న్ వెజ్ సూప్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సూపు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ అండి, అండ్ సపోర్ట్ మీ.